కొంది. ఎందుకంటే అన్ని పార్టీలో బీ ఫామ్ లొలి నడుస్తోంది. బీ ఫామ్ ఇచ్చే విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఆఖరి సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయోనన్న టెన్షన్ కూడా అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని చోట్ల క్లారిటీకి రాలేకపోతున్నారు. అన్ని విధాల అనుకూలంగా ఉన్న అభ్యర్థికే బీ ఫామ్ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ముందుగా ఇస్తే అసంతృప్తులు ఇతర పార్టీలోకి జంప్ అవుతారనే ఉద్దేశంతో నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని టాక్. నామినేషన్ వేసిన ఇతర అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఇక ముందు నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు బీ ఫామ్ల విషయంలో అలర్ట్ గా ఉంటున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఆఖరి గంట వరకు కూడా బీ ఫామ్ విషయంలో టెన్షన్ పెట్టే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిన చోట్ల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీ ఫామ్స్ ఇవ్వగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికి బీ ఫామ్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకరికి బీ ఫామ్ ఇస్తే మిగిలిన వారు ఇతర పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ సైతం భావిస్తోందన్నది టాక్. ఈ కారణంగానే బీఆర్ఎస్ పార్టీ సైతం పూర్తి స్థాయిలో బీ ఫామ్స్ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారు వస్తే కొన్ని చోట్ల పోటీకి అవకాశం కల్పించే విషయమై బీఆర్ఎస్ బీజేపీ ఆలోచనలు చేస్తాయనే టాక్ వినబడుతుంది. టికెట్ దక్కని వారికి బీ ఫామ్ ఇచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయని సమాచారం. ఎలాగైనా చైర్మన్ మేయర్ పీఠాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు ఉండడంతో రెబల్స్ బెడద లేకుండా చూసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందుకు గాను రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు నేతలు. భవిష్యత్కు భరోసా కల్పించడమో లేకుంటే ప్యాకేజీలు ఇచ్చి పోటీ నుంచి తప్పించేందుకు బెరసాలను ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు అభ్యర్థులను సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ కూడా రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి సీఎం రేవంత్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ సుడిగాలి పర్యటనలు చేసేందుకు షెడ్యూల్ చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికల హీట్ కనిపిస్తుంది. అలాగే చివరి నిమిషంలో బీ ఫామ్స్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ కూడా అన్ని పార్టీల్లో నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి some డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకున్నట్టుగా ఉంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అయితే, అంటే చాలా వరకు చాలా చోట్ల ఏకగ్రీవం అయినట్టుగా కూడా కొన్ని సంకేతాలు వస్తున్నాయి. రేపటి నుండి 9వ తేదీ వరకు కూడా ఈ ప్రచార హోర్ అయితే కూడా కొనసాగనుంది. ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగే ఎన్నికలు చాలా వరకు ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రచార సభలకు కూడా రేవంత్ రెడ్డి అయితే రెడీ అవుతున్నారు. అలాగే ముఖ్యంగా కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎజెండాతో కూడా ప్రజల్లోకి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి ఒక వ్యూహంతో వెళ్తున్నట్టుగా, ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ పార్టీ కూడా ఒకవైపు అంటే మనకు ప్రచార రథాలను ఇప్పటికే రెడీ చేసి రోడ్డెక్కించినట్టుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పై తొలి దాడి చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఒక బాణం వేశారు. ఎన్నికల తరువాత ఇంటి పన్నుకు సంబంధించి కూడా పన్నులు పెరుగుతాయంటూ కూడా ఆయన విమర్శించారు. సో చూడాలి ఎంతవరకు కూడా బీజేపీ రథాలను అయితే రెడీ చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి ఎంతవరకు పట్టు ఉంది అనేది కూడా చూడాలి. అలాగే బీఆర్ఎస్ విషయానికి వస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా అంతే ధీమాగా ఉంది. కాంగ్రెస్ పై చేయిని సాధిస్తామంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ధీమాని వ్యక్తం చేస్తోంది. ఇక గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటూ కూడా అటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. సో బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. బీఆర్ఎస్ నేతలు మన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు దేన్ని చూసి ఓటేస్తారు, అంటే పార్టీ నుండి జాతీయ రాజకీయాలు ఎంతవరకు కూడా ప్రభావం చూపిస్తాయి, అంటే ఓటర్ యొక్క మైండ్ సెట్ అనేది ఎన్నికల్లో అంటే మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధిని చూసి ఓటేస్తారా, లేకపోతే జాతీయ
పనితీరును చూసి వేస్తారు. జాతీయ రాజకీయాలు ఏంటి ఎంతవరకు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి? చాలా వరకు కూడా ఏకగ్రీవంగా కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్యానికి ఇవి ఎంతవరకు కూడా మంచిది? సో ఇక ఏమైనా కొంచెం రాజకీయ ఒత్తిడికి ఏమైనా తలగ్గా సో మాట్లాడతాము. సో మున్సిపల్ ఎన్నికల సంబంధించి భవిష్యత్తు అంటే రాబోయే రాజకీయాలు ఎంత వరకు కూడా మారుస్తాయి అనే విధంగా కూడా ఉంది. రైట్, మాట్లాడదాం. మన కరెస్పాండెంట్ కిరణ్ నల్గొండ నుంచి జాయిన్ అయ్యారు. సో ఇప్పటికే చూస్తున్న మున్సిపల్ ఎన్నికల హడావిడి అయితే స్టార్ట్ అయింది. ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ప్రచార హోరును కూడా మొదలుపెట్టే ప్రక్రియలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నల్గొండ జిల్లానికి ముఖ్యంగా కూడా కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది. బీజేపీ ప్రభావం చూసుకుంటే కూడా కొంచెం స్వల్పంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్లా ఉండవచ్చు అక్కడ మొత్తానికి కూడా నల్గొండ జిల్లాలో? రైట్ హిమబిందు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 16 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో ఆయా పార్టీలకు సంబంధించి బీఫామ్లు అందజేస్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బీఫామ్లు చివరి గడువు కావడంతో ఒక్కొక్కరుగా కూడా బీఫామ్లు అందజేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్నటి వరకు కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఉజ్జగింపుల పర్వం అయితే కొనసాగింది. ఈరోజు బీఫారం అయితే ఇస్తున్నారు. అయితే ఒక్కో పార్టీ సంబంధించి ఒక్కో వార్డు నుంచి ఒక పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు బరిలో అంటే నామినేషన్లు వేయడం, మిగతా అభ్యర్థులను మిగతా నేతలను కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే అగ్రనేతలు చేసినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా నేతల బుజ్జగింపులతో బ్యాక్ అవుతారా లేకుంటే ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా అనేటువంటి విషయం అయితే మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి కూడా తెరలేపినట్టు కూడా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం హరియా మున్సిపాలిటీలో ప్రలోభాల పర్వం అయితే కలకలం రేపింది. అక్కడ 4వ వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రయత్నాలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అయితే తిప్పికొట్టారు. 4వ వార్డు అభ్యర్థి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంబంధించి ప్రమీల ఇంటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రయత్నాన్ని అయితే తిప్పికొట్టారు. ఇద్దరి మధ్య ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు చెదరగొట్టడం జరిగింది. ఈ విధంగా అక్కడక్కడ ప్రలోభాల పర్వం కొనసాగుతుంది, బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కో పార్టీ సంబంధించి 2 అభ్యర్థులు బరిలో ఉన్నట్లయితే ఓట్లు చీలినటువంటి క్రమంలో కూడా ఆ ప్రత్యర్థి పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ విధంగా కూడా 2 అభ్యర్థులు ఎక్కడైతే ఏ పార్టీలు అయితే ఉన్నారో వారైతే బుజ్జగిస్తున్నారు. వారికి మిగతా ఆఫర్లు కూడా చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే బ్యాక్ కాకుండా బరిలో ఉంటామని చెప్తున్నారు. ఇక సూర్యాపేట సంబంధించి కూడా టికెట్ల కేటాయింపు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిన్న ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆశావాహుడు అతనికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ విధంగా కూడా చాలా చోట్ల టికెట్ల కేటాయింపు సంబంధించి గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అధికారిక పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మున్సిపాలిటీలో గట్టి పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. బీజేపీ ప్రభావం లేకున్నప్పటికీ కూడా కొన్ని వార్డులకు సంబంధించి అర్బన్ ప్రాంతాలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని వార్డుల్లో మాత్రమే కొంత బీజేపీ ప్రభావం ఉన్నప్పటికీ కూడా మొత్తంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు ఉంటుందని అనేటువంటి అంచనాలు కూడా వినబడతా ఉన్నాయి. హిమబిందు, ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు బలాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా గెలుపోవటములు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచినా ఎంతమంది కౌన్సిలర్లు గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఉదాహరణకు నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులకు గాను 25 సంఖ్యా బలం ఉన్న నేపథ్యంలో మేయర్ అభ్యర్థిగా ఎన్నికవుతారు. కానీ అధికార పార్టీకి సంబంధించి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 25 లేకున్నా కానీ 21 కార్పొరేటర్లు గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు బలంతో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పటి బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే ఫార్ములాను పాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలం తక్కువ ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో ఓటు
వాడుకున్నారు. ఇక్కడ కూడా ఇటు నల్గొండకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్సీలకు కూడా ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఉదాహరణకు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఇక్కడ ఎంపీ రఘువీర్ రెడ్డి ఉన్నారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు, ఇతర ఎమ్మెల్సీలు ఉన్నారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. వీరందరూ కూడా ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి విధానాన్ని ఫార్ములాని ఫాలో అయిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ఎక్కడైతే ఏ మున్సిపాలిటీలో అయితే టగ్ ఆఫ్ వార్ ఉందో ఆ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు రాయించుకునేటువంటి ప్రయత్నాలు అయితే కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కో నియోజకవర్గంలో 1 నుంచి 2, 3 ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా అక్కడ ఎన్రోల్ చేసుకుంటున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ ఎక్స్ అఫీషియో ఓటును సంబంధించి ఎన్నికలకు 2-3 రోజుల ముందే వారు నమోదు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 12 మంది ఎమ్మెల్యే స్థానాలకు 11 మంది అధికార పార్టీ నేతలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎక్స్ అఫీషియో ఓటు మాత్రం ఇక్కడ చాలా అంటే మేయర్ కావచ్చు, ఇటు మున్సిపల్ చైర్మన్ సంబంధించిన ఎన్నికకు ఈ ఎక్స్ అఫీషియో ఓటు కూడా చాలా కీలకం కానుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మెదక్ వెళదాం. మన కరెస్పాండెంట్ క్రాంతి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మెదక్ లో బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు క్యాడర్ ఉంది, కాంగ్రెస్ కి అధికార లాభం ఉంది, బీఆర్ఎస్ కి ఇంకా క్యాడర్ ఉంది, బీజేపీకి కొన్ని పట్టణాల్లో వాయిస్ ఉంది. సో ఎట్లా ఉండబోతోంది అక్కడ? ఆ విధంగా త్రిముఖ పోరు ఏమైనా ఉంటుందా? ఏ పార్టీలకు ఏ విధంగా కూడా ఎటువంటి బలాబలాలు ఉండబోతున్నాయి? రైట్, మాట్లాడదాం. మన కరెస్పాండెంట్ క్రాంతి అక్కడ ఉన్నారు. క్రాంతి, ఎట్లా ఉంది అంటే ఏ పార్టీకి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ స్ట్రాంగ్ గా ఉంది, బీజేపీకి ఏమో పట్టణాల్లో వాయిస్ ఉంది, అలాగే అంటే మొత్తం 3 పార్టీలకు కూడా చూసుకుంటే త్రిముఖ పోరు నెలకొన్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ మెదక్ జిల్లా చాలా భిన్నంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ మొత్తం డామినేషన్ ఉంది. టీఆర్ఎస్ కడర్ చాలా బలంగా ఉంది. గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు ప్రభుత్వ హరీష్ రావు కూడా ఈ మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పర్టికులర్ గా సిద్దిపేట జిల్లాను చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలుపొందారు. వాళ్ళతో డామినేషన్ ఉంది. ఆ తర్వాత ఇటు మెదక్ సంగారెడ్డి జిల్లాలోనూ టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ప్రత్యేకంగా మనం చెప్తున్నట్లయితే పటాన్చెరు లో గెలిచిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి చేరినప్పటికీ ఈ మధ్యలో స్తబ్దుగా ఉంటున్నారు. ఆయన కాస్త ఇటు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. బీఆర్ఎస్ కి ఇప్పుడు అనుసంధానంగానే పనిచేస్తున్నారు. అంతర్గతంగా ఇటీవల మైపాల్ రెడ్డి తమ్ముడు మసూదన్ రెడ్డి కూడా వెళ్ళి టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా హరీష్ రావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న కూడా ఇటు కేసీఆర్ ని కలిసి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటాయో అన్నిటి మీద ఎన్నికల వ్యూహాల మీద చర్చించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా జిల్లా మొత్తం ఒక విధంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తన ప్రబంధనాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పటికీ తన ఖాతా తెరిచింది. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 32వ వార్డుని మెదక్ ఏకగ్రీవం చేసుకుని తన ఖాతాలో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుని తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ అదే నడుస్తుంది. ఈ రోజు 3 వరకు నామినేషన్ ఎదుర్కొన్న గడువు ఉండడంతో చాలా మంది ఇటు పార్టీల ముఖ్య నాయకులు కానీ వీళ్ళందరూ అభ్యర్థులు బుద్ధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ క్రాస్ ఓటింగ్ ద్వారా గెలిపేయడంలో అత్యంత ప్రభావితం అయ్యే అవకాశం ఉండడంతో ఒక పార్టీ నుంచి ఎక్కువ అభ్యర్థి అది బలమైన అభ్యర్థి ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఫామ్ కూడా ఇప్పుడే పంపిణీ దాదాపు అభ్యర్థులకు ఇవ్వడం అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళి సబ్మిట్ చేసుకున్నారు. దీన్ని బట్టి అంటే ఓవరాల్ గా ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి ఉంచే ప్రయత్నం అయితే బరిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక పటాన్చెరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే పటాన్చెరు నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా ఒక నియోజకవర్గంలో అత్యధికంగా 5 మున్సిపాలిటీలు ఉన్నది పటాన్చెరులోనే. ఈ పటాన్చెరుకి సంబంధించి ఇటు కాంగ్రెస్ కి సంబంధించి అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ ఇటు నీలం మధు ప్లస్ కాటా శ్రీనివాస్ ఇద్దరు కూడా మున్సిపాలిటీలు పంచుకొని అభ్యర్థులు పంచుకొని పంపిణీ చేస్తున్నారు. ఎవరు వాళ్ళ అనుచరులు గుర్తుకొని చేస్తున్నారు. ఎవరికి వాళ్ళుగా దాన్ని గుర్తు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి మొన్నటి వరకు ఆదర్శ రెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చేశారు. కానీ ఇప్పుడు మైపాల్ రెడ్డి కూడా అనధికారికంగా బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందంటే వీళ్ళిద్దరు కలిసి కూడా ఇప్పుడు అభ్యర్థులు ఎంపిక అంతా చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో చేపట్లో బరిలో ఎవరుంటారన్నది తెలియనుంది.
ఇది పరిస్థితి. రైట్. ఇక మున్సిపల్ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ధీమాతో గెలుపుపై కూడా ఉన్నారు. బీజేపీ కూడా అదే విధంగా ఉండి ఇప్పటికే ప్రచార రథాలను అయితే కూడా పెట్టింది. బట్ క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఎంత వరకు ఉన్నది కూడా దానిపై కూడా మనం మాట్లాడుతున్నాము. మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ జాయిన్ అయ్యారు మన కరెస్పాండెంట్. రైట్ వెంకటేష్, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పై చాలా పాజిటివిటీ ఉంది. సో బీజేపీకి కొంత అంటే అక్కడ చూసుకుంటే ఓట్ షేర్ పెరగచ్చు అంటే గత సర్వేస్ బట్టి గట్ట మనం మాట్లాడుకుంటే కొంత ఫలితం అనేది ఎట్లా ఉండొచ్చు? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ మున్సిపల్ చైర్మన్లుగా కానీ కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్ అభ్యర్థులకు కానీ చాలా పోటీ, అన్ని పార్టీలకు ప్రధాన పోటీలైన కాంగ్రెస్, బీజేపీ, అక్కడ బీఆర్ఎస్ పార్టీలకు ప్రధానంగా ఆశావాహులు ఎక్కువ కావడంతో ఇప్పటికే ఈ రోజు చివరి రోజు కావడం, దానికి విడ్రాకు సంబంధించిన అన్ని పార్టీల అభ్యర్థులను విడ్రా చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళనైతే గెలుపు గుర్రాలుగా ఎవరైతే నిర్ణయించారో వాటినే వాళ్ళకి మద్దతు తెలపాలని ఆశావాహులను అయితే బుజ్జగించే పనులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి పార్టీలో కూడా రెబల్ అభ్యర్థులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని బుజ్జగించే పనిలో ఆ పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకులు తనములకలని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మామ్నార్తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఇలా అన్ని జిల్లాల నారాయణపేట జిల్లాలను తీసుకుంటే ప్రతి జిల్లాలో కూడా రెబల్ అభ్యర్థులు ఎక్కువగా బెడద ఉంది. ప్రతి పార్టీకి కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ బెడద ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ మహబూబ్నగర్ జిల్లా సొంత జిల్లా కావడం ఇక్కడికే ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ఖచ్చితంగా అన్ని మేయర్ పదవులు, అక్కడ చైర్మన్ పదవులు కూడా గెలుచుకోవాలని, అంటే 85% చైర్మన్ పదవులు, మేయర్ పదవులు కూడా గెలుచుకోవాలని ఇప్పటికే ఆ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు విడ్రా ఉన్నది ఖచ్చితంగా ఎవరైతే రెబల్ గా వేశారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెబల్ అభ్యర్థులు ఉంటే వారిని విడ్రా చేసుకోవాలని అయితే ఇప్పుడే ఆదేశాలు చేశారు. దాంతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత సర్పంచ్ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో చాలా సీట్లు గెలిచాం. ఈ ఎన్నికల్లో ఎక్కడ పట్టణాలకు సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఈ పట్టణాల్లో బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ పై చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని క్యాచ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలు అయితే వ్యూహాలు రచిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో వాళ్ళు కూడా సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహబూబ్ నగర్ తో పాటు నారాయణపేట, అక్కడ మక్తల్ కాన్సెన్స్ లో బీజేపీకి చాలా పట్టు ఉన్న ప్రాంతాలు. ఈ మూడు ప్రాంతాలలో ఖచ్చితంగా ఎక్కువ సీట్లను గెలుచుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎంపీ డీకే అయినా కూడా జిల్లా మొత్తం తానే అన్ని వ్యూహాలు అయితే రచిస్తున్నారు. గద్వాల జిల్లా సొంత జిల్లా కావడం, అక్కడ పుర చైర్మన్ కు సంబంధించిన జెండా ఎగరవేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వర్గపోరు ఎక్కువగా ఉంది. జోగులాంబ, గద్వాల జిల్లాలో ఇప్పటి చూస్తుంటే అక్కడ ఎమ్మెల్యేకు, అక్కడ సరితకైతే ఇద్దరు వర్గపోరు అయితే మొదలైంది చెప్పచ్చు. దీనికి సంబంధించి నటరాజన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి, నటరాజన్. రైట్ వెంకటేష్, అంటే ఆదిలాబాద్ వెళదాం. ఆదిలాబాద్ లో మన కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడ జాయిన్ అయ్యారు. ఆదిలాబాద్ అనగానే ఎక్కువగా కూడా గిరిజన సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరి అభివృద్ధి నెమ్మదిగా సాగుతుందనే భావన అయితే అక్కడ ప్రజల్లో ఉంటుంది. సో ఏ విధంగా ఉంది అక్కడ, ఏ పార్టీలు ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళబోతున్నాయి? సో మాట్లాడదాం. కీలకంగా కూడా అక్కడ గిరిజన సంక్షేమము, పట్టణాల్లో మౌలిక సదుపాయం గురించి కూడా ఇప్పటికే ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం. సో ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి మాట్లాడదాం. మన కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎట్లా చూడాలి? ఇప్పటికే కూడా ఏ పార్టీ కూడా ప్రతి పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా వెడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి అయితే మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టికెట్లు ఆశించినటువంటి వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడంతో అయితే వారందరినీ కూడా విత్డ్రా చేసుకునే దిశగా అయితే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా పావులైతే కలుపుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల బీఫామ్లను అయితే నామినేషన్ సెంటర్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు అయితే బీఫామ్లను అయితే సబ్మిట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణలో మొదటిసారిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నుంచి జనసేన పార్టీ తరఫున 10 వార్డుల్లోనైతే అభ్యర్థులు తమ బీఫామ్లు అయితే అందజేశారు. ఇటు ఆదిలాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి జనసేన పార్టీ కూడా బరిలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరోవైపు ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్, బైన్సా, ముతోల్, ఇటు ఖానాపూర్ సెగ్మెంట్లలో అయితే 3 మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఆదిలాబాద్ కానీ నిర్మల్ జిల్లాలకు సంబంధించి అయితే ప్రధాన పోటీ మాత్రం
బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండే అవకాశం అయితే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇటు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను అయితే మెజార్టీ స్థానాలను కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత నెల సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో సభనైతే నిర్వహించారు. సభ తర్వాతనైతే కొంతమేర కాంగ్రెస్ పార్టీ వైపు అయితే గాలి మళ్లిన పరిస్థితి ఉంది. అయితే నిర్మల్ జిల్లాలో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉన్న నేపథ్యంలో ఆ వర్గపోరు కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకి కలిసి వస్తుందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే లెక్కలేస్తున్నప్పటికీ కూడా నిర్మల్లో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో వారైతే ఉండే అవకాశాలు ఉన్నాయి. ముదోల్లోని బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ నెలకొనే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య పోటీ అయితే నెలకొనే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ స్థానంతో పాటు 4 మున్సిపాలిటీలు అయితే ఎన్నికలు అయితే ఉన్నాయి. చెన్నూరు సెగ్మెంట్ లో ఉన్న చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కాంగ్రెస్ ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి అయితే ఆ సెగ్మెంట్ కు సంబంధించి ఎమ్మెల్యేగా మంత్రిగా వివేక్ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులు కూడా మంత్రి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మిర్యాల రాజిరెడ్డి ఇటు రాజిరెడ్డి అయితే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కార్పొరేషన్ స్థానం దక్కించుకోవడానికి 3 పార్టీలు అయితే ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ స్థానం ఏర్పాటు కావడంతో అయితే ఖచ్చితంగా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే 3 పార్టీలు కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే మంచిర్యాల ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మన కరెస్పాండెంట్ ప్రశాంత్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. సో ప్రశాంత్, 3 పార్టీలు కూడా అదే విధమైన వ్యూహంతో పెడుతూ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పై అంటే బీఆర్ఎస్ కు మేమే కూడా ప్రత్యామ్నాయం అంటూ కూడా అటు బీఆర్ఎస్ చెప్పుకుంటున్న పరిస్థితి, కాంగ్రెస్ కూడా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చూపుతూ కూడా ఎన్నికలకు వెళ్ళబోతుంది. బీజేపీ కూడా అంతే విధంగా కూడా ప్రచార రథాలను అయితే రెడీ చేసుకుంటుంది. సో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది? ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాజకీయం కీలక దశకైతే చేరుకుంది. నేటితో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ అయితే ముగుస్తోంది. నేపథ్యం బరిలో ఉన్న అభ్యర్థులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనేక చోట్ల ఏకగ్రీవాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది, ఖరారైనట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి అంటే 9వ తేదీ వరకు, రేపటి నుంచి 9వ తేదీ వరకు కూడా ప్రచార హోరీలో ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ప్రచారం చేసుకునే విధంగా కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. సో సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మున్సిపల్ ఎన్నికలను అయితే తీసుకున్నారు. సో ప్రచార సభలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎజెండాతో కూడా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా మరొకవైపు ప్రచార రథాలను రెడీ చేసుకుంది. సో అధికార కాంగ్రెస్ పై తొలిదాడి బీఆర్ఎస్ బండి సంజయ్ కేంద్ర మంత్రి చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత కూడా ఇంటి పన్నుకు సంబంధించి ట్యాక్సెస్ పెంచుతారంటూ కూడా ఒక రకమైన దాడి చేశారు. సో ఎన్నికల తర్వాత పెంచుతారని ఆరోపించారు బండి సంజయ్. అలాగే బీఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో మేమేమీ తక్కువగా లేదు, బీఆర్ఎస్ కూడా అంతే ధీమాగా ఉంది, కాంగ్రెస్ పై చేయి సాధిస్తామంటూ కూడా అటు బీఆర్ఎస్ కూడా తన ధీమాను వ్యక్తం చేస్తోంది. సో గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సో వ్యతిరేకత ఉందని కూడా అటు బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. సో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పార్టీని చూసి వేస్తారా, లేకపోతే అక్కడ జరిగిన అభివృద్ధిని పనితీరును చూసి చేస్తారా అనేది కూడా ఓటర్ల మైండ్ సెట్ బట్టి ఉంటుంది. ఇటు స్థానిక ఎన్నికల్లో జాతీయ పార్టీల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? సో ఏకగ్రీవ ఎన్నికలు ఏవైనా కూడా అంటే ప్రజాస్వామ్యానికి ఎంతవరకు కూడా మంచిది? ఏదైనా అంటే రాజకీయ నాయకులు ఒత్తిడికి తలొగ్గి ఏకగ్రీవంగా కూడా ఎందుకు చేస్తున్నారా అనేది కూడా తెలుస్తోంది. సో మున్సిపల్ ఎన్నికల భవిష్యత్తు అయితే మతే రైట్ అసెంబ్లీ రాజకీయాలను మారుస్తాయా అనే విధంగా కూడా ఎన్నికలు ఉన్నాయి. సో ఏ పార్టీకి ఆ పార్టీ కూడా చాలా వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. సో వరంగల్ నుంచి మన కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అయ్యారు. ప్రశాంత్, చూస్తున్నాం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయమైన బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ పవర్ లో ఉంది ఇప్పుడు. సో బీఆర్ఎస్ కూడా మంచి క్యాడర్ ఉంది. సో ఇప్పటికీ అంటే బీజేపీకి కూడా పట్టణాల్లో మంచి వాయిస్ ఉంది. సో అంటే ఇంకా సీట్ల విషయంలో కొంచెం క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. త్రిముఖ పోరు వరంగల్లో అయితే నెలకొనే సిచ్యువేషన్ ఉందా? ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ప్రశాంత్ అక్కడ?
ఎస్ హిమబిందు, మొత్తానికి అయితే మున్సిపల్ ఎన్నికల పోరు అయితే రసవత్తరంగా మారుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ రోజు స్క్రూటినీ కూడా పూర్తవడంతో రేపు ఉదయం గుర్తులతో పాటు అభ్యర్థుల ఖరారు కూడా అయ్యే అవకాశం ఉంది. రేపటి నుండి 9వ తారీఖు వరకు కూడా ప్రచార హోరు జోరుగా సాగే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 11వ తేదీన పోలింగ్ ప్రక్రియ కూడా సమాప్తమవుతున్నాయి. 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు గాను ఇప్పటికే ప్రధాన అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 260కి 60 బీఫామ్లు ఇచ్చి నామినేషన్లు వేసిన పరిస్థితి. అదేవిధంగా అటు బీఆర్ఎస్ కూడా నామినేషన్లు జోరుగా ప్రచారంలో కూడా ముందంజలో ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇటు ఈసారి బీజేపీ ఎలాగైనా బల నిరూపణ చేసుకొని బీజేపీ కూడా వరంగల్లో ఖాతాలు తెరిచి తమ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని గత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ విధంగానైతే అన్ని మండలాలలో రిప్రజెంటేటివ్ గా పోటీ చేసిందో ఈసారి కూడా అన్ని మున్సిపాలిటీలలో తమ యొక్క అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ ఓటు బ్యాంకుతో పాటు వార్డుల సంఖ్యను పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. దీంతో అయితే ఈసారి ముక్కోనపు పోటీ మాత్రం తప్పేరలేదు. ఎందుకంటే 12 మున్సిపాలిటీలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే 11 మంది ఉండడంతో కొంత కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీలు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. చూడాలి అంటే ఎన్నికలు చాలా వరకు కూడా 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను కూడా ఈ ప్లాన్ ఎజెండాతో కూడా ప్రజల్లోకి వెళ్ళబోతోంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది అన్న దీంతో కూడా బీఆర్ఎస్ పార్టీ అదే భావనతో పెడుతుంది. బీజేపీ కూడా ఇప్పటికే ప్రచార రథాలను అయితే సిద్ధం చేసుకుంది. చూడాలి ఎన్నికల్లో ఎవరి వైపు కూడా ప్రజలు